The sermon, Redemption by Power, was delivered on Monday evening, March 29, 1954, at the Morley High School in Louisville, Kentucky, USA. మన ప్రభువును విమోచకునగు మరియు దేవుడినగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక. ఇప్పుడు మనం వినబోతున్న వర్తమానమును దేవుని ప్రవక్తయును మన ప్రియ సహోదరుడైన సహోదరు విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు అమెరికా దేశంలోని కెంటుకీ రాష్ట్రంలోని లూయిస్వెల్ పట్టణంలోనున్న మాలే హై స్కూల్లో 1954 సంవత్సరం మార్చ్ 29వ తేదీ సోమవారం సాయంకాల వేళలో ప్రసంగించుండిరి. దాని ఇప్పుడు తెలుగు భాష అనువాదముతో వినబోతున్నాము. వర్తమానం యొక్క పేరు శక్తి ద్వారా విమోచన, రెడెంప్షన్ బై పవర్. Good evening, friends. It's a privilege to be here tonight to address you again in the name of our dear Lord Jesus Christ. And it's always a privilege to meet God's people anywhere and to speak of that great name, Jesus. దయ కొరకు మీకు ధన్యవాదములు స్నేహితులారా. సాయంకాల శుభాలు మీకు. మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ఈ రాత్రి ఇక్కడ ఉండి మరలా మీతో మాట్లాడటానికి శ్రేష్టమైన తరుణమే. ఎక్కడైనా దేవుని ప్రజలను కలుసుకుని ఆ ఘనమైన యేసు నామమును మాట్లాడుట అది ఎల్లప్పుడూ కూడా ఘనమైన తరుణమే. మన సహోదరుడు ఇప్పుడే పాడిన పాటను నేను నిజంగా అభినందిస్తున్నాను. అది నా అభిమాన గీతిక. యేసును వారు కేవలం ఒక ప్రవక్తగా లేక మంచి మనిషిగా లేక ఒక ఉపదేశకునిగా వారు చేయుటకు ప్రయత్నిస్తున్నప్పుడు నిజముగా అది ఆయన దైవత్వాన్ని, ఆయన ఏమై ఉండెనో దానిని అది బయటకు తెచ్చును. ఆయన వంటి వారు భూమి మీద ఎవరూ లేరు, ఇక ఎవరు ఉండబోరు. ఆయన ఇమ్మానుయేలు. Alpha, Omega, the beginning and the end, he that was, which is, and shall come, the root and offspring of David, the morning star. ఆయనే అల్ఫా ఒమేగా, ఆది అంతము. ఆయన వర్తమాన భూత భవిష్యత్తులో ఉన్నవాడు, దావీదు యొక్క వేరు మరియు చిగురయున్నాడు. ఆయన తెల్లవారు వేకువ చుక్క. ఆయన యందు దైవత్వం నివసించెను, ఆయనలో దేవుడు ఉండెను. God was in his Son, in Christ, reconciling the world to himself. Jesus said, it's not me that doeth the works, but it's my Father that dwelleth in me. My Father and I are one. God made manifest in flesh. దేవుడు ఆయన కుమారుడైన క్రీస్తులో ఉండెను. ఆయన తనకు తాను లోకమును సమాధానపరచుకుంటకు. యేసు చెప్పియున్నాడు, నేను చేయు కార్యములు నావి కావు, నా యందు నివసించు తండ్రివే. తండ్రియే, నా తండ్రియు నేనును ఒకటై ఉన్నాము. దేవుడు శరీరరీతిగా ప్రత్యక్షమయ్యాడు. What a marvelous revelation of God's love to us. He would unfold himself and come down and dwell in human flesh in order to take away sin and sickness from the human race, redeem us back to the Father. ఇటువంటి మహత్తరమైన ప్రత్యక్ష యొక్క దేవుని ప్రేమ మనయడా ఆయన తనకు తానే బయలుపరుచుకుని దిగివచ్చి మానవ శరీరములో నివసించుట, మానవలిలో నుండి వ్యాధి బాధలు తీసివేసి తండ్రికై తిరిగి మనలను విమోచించుటకు. That's wonderful, isn't it? We sure appreciate that. అదెంతో అద్భుతకరము, అది కాదా? దాన్ని మనం నిజంగా శ్లాఘిస్తున్నాము. Now, last night I guess I'll have to kind of apologize. Billy got me a little quick last night because it was I got weak. గత రాత్రి ఒక విధంగా నేను క్షమాపణ చెప్పుకోవలసి ఉన్నది. బిల్లీ నాకు ఒక చిన్న చొరక ఇచ్చాడు. ఎందుకనగా నేను విధంగా బలహీనంగా ఉన్నాను. But those meetings, that discerning, no one will never know what it is. But you have to come into it to know it. అయితే ఆ కూటములు, ఆ ఆత్మ వివేచనలు, అది అలాగైతే తప్ప నీవు తెలుసుకుంటానికి రావాల్సి ఉన్నది. అలా కాకపోతే ఎవరు అది అర్థం చేసుకోలేరు. అవునా? There's no way of trying to explain it. There's not a way that you could do it. It's just an experience that no one knows about, only those who go through it. దాన్ని వివరణించుటకు మరో మార్గం లేదు. అది నీవు చేయుటకు ఒక మార్గము లేదు. అది ఒక అనుభవము.
ఎవరూ దానిని ఎరుగరు, అది పఠనము చేసిన వారు తప్ప. What it does to the human race, what it does to the man, brings the very life out of him. అది మానవ జాతికి ఏమి చేయును, అది ఒక మనిషికి ఏమి చేయును, అతని ప్రాణాన్ని తెచ్చును, ఇచ్చును. Well, you're living in two worlds. You're in a world here and you're in a world there. You were somebody else maybe 50 years ago. సరే, మనము రెండు ప్రపంచంలో నివసిస్తున్నాము. ఇక్కడున్న ప్రపంచంలో నీవున్నావు, అక్కడ ఉన్న ప్రపంచంలో నీవున్నావు. బహుశా 50 సంవత్సరాల క్రితము నీవు ఒకరితో ఉండినప్పుడు, And you may be with somebody years in the day to come, and yet you realize you're standing on the platform here and you're speaking something that happened many, many years ago, maybe weeks ago, months ago, another nation, another place or something. మరియు ఈ రోజు నుండి రానున్న సంవత్సరములు నీ ఒకరితో ఉండవచ్చును, ఆయనను అనేక సంవత్సరాల క్రితము జరిగిన దాన్ని మాట్లాడుచున్నావు. బహుశా వారాల క్రితము, నెలల క్రితము, మరో దేశములో, మరొక స్థలములో, లేక ఒకటి ఏదో. And then you kind of keep yourself straight in that and thinking, tell you it's quite a thing. ఆ తర్వాత నిన్ను నీవు సరిచేసుకుంటానికి ఆ తలంపులో నీకు చెప్పుటకు నీవు ప్రయత్నం చేశావు, అది దానిని వదిలివేసినది. But the Lord has blessed us so far, and we're very happy and trust now that God will get glory from the meeting. అయితే అందులో ఇంతవరకు ప్రభు మనను ఆశీర్వదించాడు, అందుకని మనము ఆనందంగా ఉన్నాము. కూటముల ద్వారా దేవుడు మహిమనొందునని నమ్ముతున్నాము. Now, in the services tonight, I thought while we're just a little handful of people together, our meetings is only advertised locally here, and it's just for the local people. సరే, ఇప్పుడు ఈ రాత్రి కుటుంబంలో మనము కొద్ది మందిగా ఉంటుండగానే నిన్ను ఇలా అనుకుంటున్నాను. ఇప్పుడు మన యొక్క కూటములు ఇక్కడ కేవలము ప్రచురణ చేయుటకే అవుతున్నవి. ఇది కేవలము స్థానిక ప్రజలకు మాత్రమే. And before we get into the larger part of the meetings, I was thinking today that I would try to maybe get some of the old-fashioned teaching out of the Bible to the people, that when the great event comes, if God sends it to us, then we'll be able to understand it better. ఇంకా కూటమి యొక్క పెద్ద భాగానికి వెళ్ళకముందు ప్రజలకు బైబిల్ గ్రంథంలోని బహుశా కొన్ని పాతకాల ఉపదేశానికి ఈ దినమున రావాలని నేను ఆలోచించేస్తున్నాను. అది గంభీరమైన సంఘటనలు వచ్చినప్పుడు దేవుడు వాటిని మనకై పంపినట్లయితే అప్పుడు మనము బాగా అర్థం చేసుకుంటాము. After all, divine healing is just the bait on the hook to catch the fishes. You know, it's just, that's the one the fish grabs at the bait and gets the hook. కాబట్టి దైవిక స్వస్థత అనేది కేవలము చేపను పట్టుటకు గాలం పైన ఎరవుతున్నది. చేప ఎరను లాగినప్పుడు గాలానికి తగులుకుంటుంది. So our one alternative is this, that souls won to Jesus Christ. కాబట్టి మన ప్రాముఖ్యమైన తుది నిర్ణయం ఇది, యేసుక్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించుట. If God heals you tonight, you may get sick again before you die. You may be sick again in a year from now, 2 years from now. Maybe sick in a week from now, or a day from now. I don't know. ఏ రాత్రి దేవుడు నిన్ను స్వస్థపరిచేట్లయితే తిరిగి నీవు రోగివి కావచ్చును, నీవు చనిపోకముందు. బహుశా ఇప్పటి నుండి 1 వారంలోపు లేదా 2 సంవత్సరాలకు తిరిగి నీవు జబ్బున పడవచ్చును, నాకు తెలియదు. But there's one thing sure, you're going to leave this world some of these days, because this is just patched up. But if that soul ever comes in contact with the Holy Spirit and is born again, you have eternal life. అయితే ఒకటి నిజము, ఈ ఒకానొక దినాలలో నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టబోతున్నావు. ఎందుకనగా ఇది కేవలము అతుకువేయబడి ఉన్నది. అయితే ఆ ఆత్మ ఎప్పుడైతే సంధింపు చేసుకుని తిరిగి జన్మిస్తుందో నీవు నిత్య జీవాన్ని కలిగి ఉంటావు. No matter what happens here, you never perish. Jesus said, "He that hears my words, believeth on him that sent me, hath," that's present tense, "everlasting life, shall not come into condemnation, but hath passed since passed from death unto life." ఇక్కడ నీకు ఏమి జరిగినప్పటికీ నువ్వు ఎన్నడూ నశింపవు. యేసు చెప్పియున్నాడు, నా మాటలు విని నన్ను పంపిన వానిందు విశ్వాసముచ్చువాడు నిత్యజీవము గలవాడు. అది ప్రస్తుతము, నిత్య జీవము. అయితే తీర్పులోనికి రాక గతము, మరణములో నుండి జీవులోనికి దాటి ఉన్నాడు. That makes us all Methodists and start shouting, wouldn't it? That's right, to think that God has did that.
Now that's not my word, that's his. St. John 5:24. అది మనలందరినీ మెథస్లుగా చేసి కేకలు పెట్టింపజేస్తుంది. అవును కదా? అవునది నిజం. తలంచినట్లయితే దేవుడది చేశాడు. అది నా మాట కాదు, అది ఆయనది. పరిశుద్ధ యోహాను 5:24. St. John 6, Jesus said, He that eats my flesh and drinks my blood has everlasting life, and I'll raise him up at the last day. That's right. పరిశుద్ధ యోహాను 6, యేసు చెప్పియున్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడే నిత్యజీవము గలవాడు, అంత్య దినమున నేను అతను లేపుదును. అవునది నిజం. He that eats my flesh and drinks my blood has, at present tense, everlasting life. Now if it's everlasting, it doesn't just go from one revival to the other, and it goes through eternity. నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడే, అది వర్తమాన కాలము, జరుగుచున్న కాలము, నిత్య జీవము. ఇప్పుడు ఈ నిత్య జీవము ఒక ఉద్యోగ కూటం నుండి మరి ఒక ఉద్యోగ కూటం వరకు ఉండదు, అయితే అది నిత్యత్వంలోనికి వెళుతున్నది. Now for some of you ministers are sitting by, knowing that everlasting life comes from the same word that means God's life, the word Zoe, Greek word which means God's own life. కూర్చున్న దైవ సేవకుల్లో మీలో కొందరు నిత్య జీవం అనేది ఒకే మాట నుండి, అనగా దేవుని జీవం నుండి అను దాని నుండి వచ్చునని ఎరిగి ఉన్నారు. జోయి అను మాట గ్రీకు మాట, అర్థం దేవుని స్వంత జీవం అని అర్థం. Then we become a son or daughter of God, an offspring of God, that's part of God's life in us. We could no more perish than God could perish. ఆ తర్వాత మనము దేవుని యొక్క కుమారులము, కుమార్తెలం అవుతాము, దేవుని బిడ్డలము, దేవుని జీవంలోకి భాగమవుతాము. అది ప్రయత్నించినప్పటికీ దేవుడు ఎలాగూ నశించడో అలాగే మనము నశింపము. So we have everlasting life and going to be raised up in the last days. Is that wonderful? That would make Baptist, Methodist shake hands and shout, wouldn't it? Sure would. Right. కాబట్టి మనం నిత్యజీవం కలిగి ఉన్నాము, అంత్యదినాన మనము లేపబడ బద్ధులమై ఉంటున్నాము. అదెంతో అద్భుతము కదా? అది బాప్టిస్టులను, మెథడిస్టులను కరస్పర్శ చేయువారిగా, కేకలు పెట్టేవారిగా చేస్తున్నది. అది కాదా? అది తప్పగా చేస్తున్నది. అవునది నిజం. That's the good thing about the old-time religion. It just makes everybody step together and love one another. Sure does. Takes all the differences away. Makes new creatures. పాతకాల భక్తిని గురించి అదొక మంచి విషయము. అది ప్రతి ఒక్కరూ కలిసి కూర్చొని ఒకరినొకరు ప్రేమించట్లు చేస్తున్నది. నిజంగా అది చేస్తున్నది. అది వ్యత్యాసాలు తొలగించి నూతన సృష్టిగా చేస్తున్నది. It'll make a tuxedo coat and a pair of overalls, put the arms on one another and say, Brother, how are you getting along? Sure will. అది టొక్కసిన కోటు, ఒక జత ఓవరాల్స్ ధరింపచేసి ఒకరి చేతుల ఒకరు నడుము చుట్టూ చుట్టింపుకొని చేసి, సహోదరుడా ఎలా ఉన్నావు అని చెప్పింపు చేస్తున్నది. అవునది నిజం. నిజంగా అది చేస్తున్నది. It'll make a silk dress and a calico, put their arms around it and say, Sister, I love you. That's what it does. It sure does. It tears down the difference, rich or poor, bond or free, we're all one in Christ Jesus. అది పట్టు వస్త్రము, క్యాలికో ధరింపచేసి నడుము చుట్టూ చేతులు పెట్టి, సహోదరి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పింపు చేస్తున్నది. అది అలా చేస్తున్నది. అది తప్పక చేస్తున్నది. వేరు బంధాన్ని చించివేస్తున్నది. ధనికుడు, పేద, స్వతంత్రుడు లేక బానిస, మనమంతా క్రీస్తు యేసునందు ఒక్కటే. Sunday at the tabernacle, which I see there's a whole group of tabernacle people sitting here. We had a Sunday school lesson on the redemption by the blood. And I got so wound up in it that I feel like I'm still in another sphere somewhere. On redemption by blood. ఆదివారం మందిరములో ఉన్న వారందరూ ఇక్కడ కూర్చుని ఉంటే నేను చూస్తున్నప్పుడు మనము ఆదివారం బడి పాఠాన్ని కలిగి ఉన్నాము. రక్తము ద్వారా విమోచన. నేను ఎంతగానో అందులో కలిసిపోయాను. ఎంతవరకంటే నేను మరొక చోట మరొక గోళములో ఉన్నట్లుగా. రక్తము ద్వారా విమోచన అను దానిపై నేను ఉన్నప్పుడు. And tonight, after the family had left and had come over here early to get to hear the song service and so forth, I was in the room and seemed like I began to read in the scriptures and I found something. I thought, well, if the Lord willing, I'll just talk on that a little while tonight. ఏ రాత్రి కుటుంబాన్ని విడిచిపెట్టిన తర్వాత పాటలు మొదలైన వినటానికై పెందలకండి వచ్చాను. నేను గదిలో ఉన్నాను. లేఖనాన్ని చదువుకోవటానికి ఆరంభించాను. నేను ఒకటి కనుగొన్నాను. నేను అనుకున్నాను, సరే ప్రభు చిత్తమైతే కొద్దిసేపు ఈ రాత్రి నేను మాట్లాడతాను. That's redemption by blood Sunday,
Now tonight I'm going to speak on redemption by power. And tomorrow night I'm going to speak on redemption in completeness, if God willing, that is, in joy. అది రక్తము ద్వారా విమోచన ఆదివారం. ఇప్పుడు ఈ రాత్రి నేను శక్తి ద్వారా విమోచన అను దాని గురించి మాట్లాడబోతున్నాను. రేపు రాత్రి సంపూర్తైన దానిలో విమోచన నేను మాట్లాడబోతున్నాను. ప్రభుచితమైతే అది ఆనందములు. And blood and power and in joy, redemption. రక్తములో, శక్తిలో, ఆనందం మరియు ఆనందములో విమోచన. And to pull this out, now many people, fine educated scholars, know how to break through and give these kind of revelation maybe for this or that or cast some. మరి దీన్ని బయటికి లాగటానికి అనేకులైన విద్యావంతులైన పండితులు ఇది ఎలాగూ ఛేదించాలో, ఈ విధమైన ప్రత్యక్షత ఎలా ఇవ్వాలో తెలుసు. బహుశా ఇది లేక అది లేక ఒకటి విసురుట. But me, I'm kind of one of these illiterate type of preachers that only thing that I know to do to be sure that I'm pretty near right anyhow is to go to the shadow. అయితే నాకైతే నేను ఇక్కడున్న విద్యలేని పామరుడైన బోధకుల్లో ఒకడును. నేను చేయటానికి నేను ఎరిగిన ఒకటి ఛాయలు దగ్గరగా నున్నానా లేదా అనేది నేను తప్పక ఎరగవలసి ఉన్నది. If I started walking towards the wall and the light on this side, I could tell just about what I looked like, whether I was a four-footed beast or a fowl or what it was, if I see what kind of a shadow I reflect. నేను గోడ వైపునకు నడుచుటకు ఆరంభించగా వెలుతురి ప్రక్కగా ఉంటుంది. నేను ఈ విధముగా అగుపిస్తున్నానో నేను చెప్పగలను. నేను 4 కాల జంతువునా లేక పక్షినా లేక ఏదైనప్పటికీ ఎటువంటి ప్రతిబింబము లేక ఛాయ అగుపిస్తుందో నేను చూచినట్లయితే చెప్పగలను. Now, the Old Testament was a shadow of the New Testament. It was the negative, like the moon to the sun. The sun shining on the moon reflects the light to the earth. ఇప్పుడు పాత నిబంధన క్రొత్త నిబంధన యొక్క ఛాయ అది నెగటివ్. సూర్యునికి చంద్రులో ఎలాగో అలాగా భూమి మీద వెలుతురు ప్రచురించుటకై సూర్యుడు చంద్రునిపై ప్రకాశించును. And I just love the Old Testament. It's just as full of parables like that or as it can be. నేను నిజంగా పాత నిబంధన ప్రేమిస్తాను. అది నిండుగా ఉపమానాలతో ఉన్నది లేక ఆ విధంగా ఉంటున్నది. Now, the perfect in Genesis, when God made the sun first, the moon next. That moon and sun represents Christ and the church. ఆదికాండములో దేవుడు సూర్యుని మొదట చేశాడు, తర్వాత చంద్రుడు చేశాడు. సూర్యుడు చంద్రుడు క్రీస్తుకు సంఘానికి పోలికై ఉంటున్నవి. Just as the sun comes up in its power and glory, and when it goes down, it reflects its light to the moon in the darkness to give light on the earth while the sun is gone. సూర్యుడు తన బలముతో మహిమతో ఎలాగ వచ్చునో అలాగు అది కృంగిపోవునప్పుడు చీకటిలో చంద్రునికి తన కాంతిని ప్రచురింపచేస్తున్నది. సూర్యుడు లేనప్పుడు భూమికి వెలుతురు ఇచ్చుటకు. Jesus, when he left, he went into glory and reflected his light back on the church to give the church light of the gospel until he returned. Oh my, and then they'll get married. యేసు ఆయన వెళ్ళినప్పుడు ఆయన మహిమలోనికి వెళ్లిపోయాడు. తిరిగి సంఘం పైన ఆయన వెలుగును ప్రకాశింపచేశాడు. సంఘము సువార్త వెలుగును ప్రచురించుటకు ఆయన తిరిగి వచ్చు వరకు ఎచ్చుటకు. ఓహో, తర్వాత వారు వివాహము చేసుకుంటారు. That'll be wonderful. There'll be one great light of moon, and the Lamb is the light thereof. They needed no more sun in the city. అదెంతో అద్భుతం. అది చంద్రుని ఒకే గొప్ప వెలుతురు అవుతున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. ఆ పట్టణములో ఇక సూర్యుడు ఉండడు. Now, for a little preview, let's go back into Exodus. And I hope you don't get tired of me talking in Exodus. ఇప్పుడు కొంచెం పునరావృత కోసము మనం నిర్గమకాండంలోకి వెళ్దాము. నిర్గమకాండంపై మాట్లాడుతున్నప్పుడు మీరు నా మీద విసుక్కోరని నేను అనుకుంటున్నాను. One time in my church across the river, I preached, I believe, about a year and 6 months on Job. Every night. ఒకసారి నది అవతలున్న నా సంఘములో యోబును కూర్చి ప్రతి రాత్రి
1 సంవత్సరము 6 నెలలు నేను బోధించాను. You come back and take a little part of Job and going on, we'll make it run through the Bible. Every scripture dovetails together. There's no contradiction in God's word. No, sir. Every bit perfect. వారు తిరిగి వస్తారు. యోబులో కొద్ది భాగాన్ని మాత్రమే నేను తీసుకోవాలనుకుంటున్నాను. వెళ్ళిపోతూ బైబిల్ గ్రంథంలో దాన్ని పరుగులు తీద్దాం మనం. లేఖనం ప్రతిదీ కలగూర కలయికలు, ఒకటికి ఒకటి కలిసిపోతవి. దేవుని వాక్యములో ఎటువంటి విరుద్ధము ఉండదు. లేదండి, ప్రతి ముక్క సంపూర్ణమైనది. The only book ever written that's inspired like that can perfectly, wrote by many writers and many hundred years apart, and every one of them by the Holy Spirit speaking dovetails right together. ఆత్మ ప్రేరణ వలన వ్రాయబడిన, పరిపూర్ణతగా వ్రాయబడినది అది ఒకటి మాత్రమే. అనేకులైన రచయితల చేత వ్రాయబడినది, అనేక వందల సంవత్సరాల వ్యత్యాసముతో వ్రాయబడినది. వారిలో ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ చేత పలికారు. ఒకటికొకటి కలిసిపోతవి. That's the reason on all these extra books of Maccabees and things that don't coincide with this, so I don't accept it. This is God's word to me. అందుచేతనే ఈ మిగతా పుస్తకాలు మెకాబీస్ మొదలైనవి దాంతో సమము కావు, కనుక నేనది అంగీకరించను. ఇది నాకు దేవుని మాట. And some woman wrote me a letter and said, I was preaching Job on the ash heap. She said, Brother Branham, you've had Job on the ash heap about long enough, don't you think? Been there about 6 weeks. Said, why don't you ever go to get him off of the ash heap? ఒక స్త్రీ నాకు ఉత్తరం వ్రాసి ఇలా అడిగినది, నేను బోధిస్తున్నాను, యోబు బూడిద కుప్పపై ఉన్నాడు అని నేను బోధిస్తున్నాను. ఆమె అడిగినది, సహోదర బ్రహ్మాం, యోబు బూడిద కుప్పపై ఎంతో కాలము ఉన్నాడని చెప్పావు. 6 వారాలు దానిపై నేను ఉన్నాను. నేను మాట్లాడాను. ఇప్పుడు నీవు అతన్ని బూడిద కుప్పపై క్రిందకు ఎప్పుడు దించుతావు అని అడిగినది. Well, I said, when the Holy Spirit pushed the words out there, I guess I'll just have to quit saying it. But as long as he kept talking about him on the ash heap, well, I just stayed right with it. The soul's getting saved. నేను చెప్పాను, ఇక్కడ నుండి పరిశుద్ధాత్మ మాటలను నిలుపు చేసినప్పుడు అది చెప్పడం నేను నిలుపు చేయవలసి ఉంటున్నది అని అనుకుంటున్నాను. బూడిద కుప్ప మీద అతడు ఉన్నదాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నంత కాలము దానితోనే నేను ఉండిపోయాను, ఆత్మ రక్షించబట్టానికి. Like the evangelist came to the city, he preached, one night he preached on repentance, the next night he preached on repentance, the next night he preached on repentance. కాబట్టి సువార్తికుడు నగరంలోకి వచ్చినట్లుగా ఒక రాత్రి అతడు మారు మనసును గురించి బోధించాడు, తర్వాత రాత్రి మారు మనసును గురించి మాట్లాడాడు, ఆ తర్వాత రాత్రి మారు మనసును గురించి మాట్లాడాడు. After about 4 or 5 nights, the deacon board met him and said, Brother, can't you preach anything else besides repentance? I said, oh yes, let them all repent first, and I'll preach on something else. సుమారు 4-5 రాత్రుల తర్వాత పరిచారకుల బోర్డు వారు అతన్ని కలుసుకుని, సహోదరుడా, మారు మనసును గురించి కాకుండా ఏదైనా మాట్లాడలేవా అని అడిగారు. ఓ అవును, మొదట వారందరూ మారు మనసు పొందని, ఆ తర్వాత నేను ఒక దాని మీద మాట్లాడతాను. A good idea. If everyone repent, then we can preach on something else. All right. కాబట్టి అది మంచి ఆలోచనే. ప్రతి వారు మారు మనసు పొందితే తర్వాత ఒక దానిపై మనం మాట్లాడుకుందాం. సరే. For a little preview now to those, or especially those who were not at the tabernacle Sunday morning, we want to drop back over to the 12th chapter, but our basic thought tonight is in the 14th chapter, beginning with the 13th verse of Exodus. చిన్న పునరావృతము కోసము ప్రత్యేకించి ఆదివారం ఉదయం మందిరములో ఎవరు లేరో వారి కొరకు 12వ అధ్యాయాన్ని తిరిగి మేము వదిలివేయాలనుకుంటున్నాము. అయితే మా యొక్క మౌలిక తలంపు నిర్గమకాండం 14వ అధ్యాయము 13వ వచనం ప్రారంభముతో. Now, we left off on the 10th verse Sunday morning of the redemption by blood. Most all of you are acquainted with the story, I'm sure. ఆదివారం ఉదయం 10వ వచనము విడిచిపెట్టాము. రక్తము ద్వారా విమోచన అనుదాన్ని గూర్చి మీలో అనేకులకు కథ పరిచయమై ఉంటున్నది, అది నేను నమ్ముతున్నాను. Now we know that we can pull back the leaves of this book and turn these pages over, but there's only one who can open the book. That's Jesus Christ. ఈ గ్రంథములోని ఆకులను వెనుకకు లాగి
ఈ పుటలను త్రిప్పగలము. అయితే గ్రంథాన్ని తెరవగల ఒకరే ఉన్నారు, అది యేసుక్రీస్తు. John saw the book, it was sealed, and he wept because there was no man in heaven could open it, no man on earth, no man beneath the earth. యోహాను గ్రంథాన్ని చూశాడు, అతడు ఏడ్చాడు. ఎందుకనగా పరలోకమందు కాని, భూమి మీద కాని, భూమి క్రింద కాని దాన్ని ఇప్పగల మనుషుడు ఎవరూ లేనందున. But there was a lamb that had been slain from the foundation of the world, come took the book out of the right hand of him that sat upon the throne and opened the seals and opened the book, loosed the seals thereof, and he was worthy, for he had been slain from the foundation of the world. Let's speak to him tonight and ask him to open it for us just now. అయితే జగత్ పునాది మొదలుకొని వధించబడిన గొర్రెపిల్ల ఉన్నది. సింహాసనాసుండయున్న వాని కుడి చేతనున్న గ్రంథమును తీసుకున్నాడు. ముద్రలు విప్పెను, గ్రంథమును విప్పెను, వాటి ముద్రలు విప్పెను. మరియు ఆయన యోగ్యుడై ఉండెను, ఎందుకనగా జగదుత్పత్తి మొదలుకొని ఆయన వధింపబడి ఉండెను. ఈ రాత్రి ఆయనతో మనం మాట్లాడుదాము. ఇప్పుడే మనకై దాన్ని విప్పమని ఆయన అడుగుదాము. Now, kind, loving Father, we come to Thee, addressing Thee first in the name of Jesus. దయగల ప్రేమగల తండ్రి, మేము నీ యొద్దకు వచ్చుచున్నాము. ప్రప్రథముగా నిన్నే ఉచ్చరణ చేస్తూ యేసు నామమున నీ యొద్దకు వచ్చుచున్నాము. Praying now that as we stand here sheltered under this roof tonight, where that storm is raging outside, rains are twisting and blowing, we're so thankful to have the house of God to come into. ఈ రాత్రి ఈ పైకప్పు క్రింద ఆశ్రయము కోరి ఇప్పుడు ప్రార్థిస్తున్నాము. ఎక్కడైతే బయట తుఫాను భీభత్సముగా ఉన్నదో, వర్షము ఈదురు గాలులతో ధ్వనులతో ఉన్నదో, అట్టి ఇక్కడ నిలబడే దేవుని గృహములోకి వచ్చినందుకు మేము ఎంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. And we're thankful that there is a tower, a refuge. It said the name of the Lord is a mighty tower. The righteous run into it and are safe. We're so glad that we know the name of the Lord and have come into it. ఒక ఆశ్రయపురమునందుకు, ఒక శిఖరమునందుకు మేము కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును అని నీవు చెప్పియున్నావు. ప్రభువు నామం మేము ఎరిగినందుకు, అందులోనికి మేము వచ్చినందుకు మేము ఎంతో ఆనందంగా ఉన్నాము. Now we pray that you'll open this word to us tonight, Father. May the Holy Spirit come and get into the word, circumcise the lips of this poor humble servant and the hearts of those who will listen, your children. ఈ రాత్రిలో నీవే ఈ వాక్యమును తెరవమని తండ్రి నీకు ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధాత్మ వచ్చి వాక్యములకు చేరును కాక. ఈ పేద దీన దాసుని యొక్క పెదవులను ఎవరైతే వింటున్నారో అట్టి నీ బిడ్డల హృదయాలను సున్నతి చేయము. And may the Holy Spirit take just the words of God and place it in every heart just where it's needed. దేవుని వాక్యలు మాత్రమే పరిశుద్ధాత్మ తీసుకుని అది ఎక్కడైతే అవసరమో అక్కడే ప్రతివారి హృదయములలో అది పెట్టును కాక. Bless us now, renew our minds tonight, in thy spirit, get glory out of the service, save the lost, heal the sick, bring home the backslidden, Lord. We'll give thee the praise, for we ask it in the name of thy beloved Son, Jesus. Amen. ఇప్పుడు మమ్మలను దీవించుము. ఈ రాత్రి నీ ఆత్మలో మా మనస్సులను నూతనపరచుము. కూటమును బట్టి మహిమ తెచ్చుకొనుము. నశించిన వారిని రక్షింపము, రోగులను స్వస్థపరచము. ప్రభువా, వెనుకబడిపోయిన వారిని గృహానికి తీసుకుని రమ్ము. నీకే మేము స్తుతి చెల్లించుకునుచున్నాము. నీ ప్రియకుమారుడైన యేసు అను నీ నామమున అడుగుచున్నాము. ఆమేన్. Now turn to the 10th verse of the 12th chapter of Exodus. We were reading the redemption by blood, how that God had ordained the lamb to be slain in each house, how there was to be nothing left over. ఇప్పుడు నిర్గమకాండం 12వ అధ్యాయములోని 10వ వచనము త్రిపుదాము. రక్తము ద్వారా విమోచనము మనము చదువుకున్నాము. ప్రతి గృహములో చంపబడుటకు దేవుడు ఏ విధముగా గొర్రెపిల్లను నిర్ణయించినది, ఎలాగూ ఏది కూడా విడిచిపెట్టబడకూడదని
మనము చదువుకున్నాము. The judgment had been fallen, and the last judgment now was ready to fall. God was going to fulfill His word to the letter. And all those judgments back there was a perfect sign or a perfect type of the judgments which are ready to fall now. న్యాయ తీర్పులు దిగివచ్చినవి, ఇప్పుడు కడవరి తీర్పు రానయ్యున్నది. సాక్షాత్తు అక్షరార్థంగా దేవుడు ఆయన వాక్యాన్ని నెరవేర్పు చేయనై ఉండెను. అక్కడ వెనుకనున్న న్యాయ తీర్పులన్నీ ఒక సంపూర్ణమైన సూచన, సంపూర్ణమైన పోలిక. ఇప్పుడు పరుటకు సంసిద్ధంగా ఉన్న న్యాయ తీర్పులకు. And if you'll notice, before the judgment fell, now ministers may disagree with me on this, which is all right, but before the judgment started hitting Egypt, God sent Israel to Goshen. తీర్పు రాకముందు నీవు గమనిస్తే దైవ సేవకులు ఇందుకొరకై నాతో ఏకీభించకపోవచ్చును. మంచిది. ఐగుప్తును తీర్పు తీర్చు తెగులు మొత్తట ఆరంభము కాకముందే దేవుడు ఇశ్రాయేలును గోషెనుకు పంపాడు. They were in Goshen and no plague fell on them. A perfect type of the church carried over to the tribulation. See? All right. వారు గోషెన్లో ఉన్నారు. ఎటువంటి తెగులు వారి మీద పడలేదు. శ్రమల ద్వారా సంఘము కొనిపోబడుట ఒక సంపూర్ణమైన పోలికై ఉంటున్నది. చూశారా, అది మంచిది. Then at the last plague that struck the earth, there struck Egypt, was death. All you Bible readers here know your Sunday school lessons and so forth has taken this perhaps many times. But death was the last enemy that struck Egypt. అప్పుడు భూమిని మొత్తిన ఆఖరి తెగులు ఐగుప్తును తాకినది మరణం. ఇక్కడున్న బైబిల్ను చదువులందరూ బహుశా అనేక సార్లు మీ ఆదివారం బడి పాఠముగా ఇది తీసుకుని ఉండవచ్చును. అయితే ఐగుప్తును మొత్తిన ఆఖరి శత్రువు మరణము. And the last enemy that's going to strike the church now is death, spiritually speaking. Those who will not follow Christ and baptism of the Holy Spirit will spiritually dry up and die. The church as you see it now. ఇప్పుడు సంఘాన్ని మొత్తబోతున్న ఆఖరి శత్రువు మరణమే. ఆత్మ సంబంధముగా మాట్లాడుట. ఎవరైతే క్రీస్తును వెంబడించారో పరిశుద్ధాత్మ బాప్తిస్మ వలన, ఎవరైతే క్రీస్తును వెంబడించారో పరిశుద్ధాత్మ బాప్తిస్మ వలన ఆత్మ సంబంధముగా ఎండిపోయి చనిపోతారు. సంఘములలో ఇప్పుడు నీవది చూడగలవు. After many great revivals and evangelists have passed through the land, and yet the church is, that is politically church speaking, is getting worse all the time. అనేక మంది గొప్ప గొప్ప ఉద్యమాలు జరిగిన తర్వాత, సువార్తికుల దేశాన్ని దాటిన తర్వాత ఆయనను రాజకీయంగా సంఘము నిరంతరము చెడిపోతున్నది. Its members are just living any way they want to, doing anything they want to, yet calling themselves Christians. They say they're all right. దానికి సభ్యులు వారికి ఇష్టమొచ్చినట్లుగా జీవిస్తున్నారు. వారు కోరిన రీతిదేదో వారు చేస్తున్నారు. ఇంకా వారు క్రైస్తవులని పిలుచుకుంటున్నారు. వారు బాగానే ఉన్నారని చెప్తారు. To be a Christian means to be Christ-like. Go no place you wouldn't want to be if Christ would come. Say nothing you wouldn't want to be saying when Christ comes. Doing nothing that you wouldn't want to be doing when Christ comes. Think nothing you wouldn't want to be thinking when Christ comes. క్రైస్తవుడిగా ఉండుటకు క్రీస్తు వలె ఉండుట అని అర్థం. క్రీస్తు వచ్చినట్లయితే నీవు కోరుకున్న స్థలాలకు వెళ్ళవు. క్రీస్తు వస్తే నీవు చెప్పాలనుకున్నది నీవు చెప్పవు. క్రీస్తు వచ్చినట్లయితే నీవు చేయాలనుకున్నది నీవు చేయవు. క్రీస్తు వచ్చినట్లయితే నీవు తలంచాలనుకున్నది నీవు తలంచవు. Keep your one motive, your heart centered on Calvary. Amen. Walk in the light as He is in the light, and we have fellowship one with another. The blood of Jesus Christ, God's Son, cleanses us from all unrighteousness. నీ ఒక్క గురిని నీవు నిలుపుకో. నీ హృదయము కల్వరి పైన కేంద్రీకరించి ఉంటున్నది. ఆమేన్. ఆయన వెలుగులో ఉన్నట్లుగా వెలుగులో నడువు. మనము
ఒకరితో ఒకరము సహవాసము కలిగి ఉన్నాము. దేవుని కుమారుని యేసుక్రీస్తు రక్తము మన సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తున్నది. That's Methodist, Baptist, and all of us together. Makes us all one in Him. మెథడిస్టులు, బాప్టిస్టులు మనందరిని ఆయన యందు ఏకము చేస్తున్నది. Now, the last thing was death. And before that death comes, there was an atonement made for that death for all who desire to escape it. ఇప్పుడు చివరిది, ఆఖరిది మరణము. ఆ మరణము రాకముందు మరణము కొరకై ఒక ప్రాయశ్చిత్తార్థ బలి ఒకటి ఉండవలసి ఉన్నది. ఎవరైతే దాని నుండి తప్పుకోవాలని కోరుకుంటున్నారో వారి కొరకై. And there was an atonement made before the first destruction of the antediluvian world. God had a preacher of righteousness, Noah, and he preached 120 years for people to come into the ark, and those who willfully refused to go, there wasn't nothing left but judgment. జల ప్రళయానికి ముందు, మొదటి నాశనములకు ముందు ఒక ప్రాయశ్చిత్తము ఉండెను. నోవహు అను నీతిని ప్రకటించిన బోధకుడు దేవుడికి ఉండెను. ఓడ లోపలకు ప్రజల వచ్చుట కొరకై అతడు 120 సంవత్సరాలు బోధించాడు. ఎవరైతే ఇష్టపూర్తిగా నిరాకరించారో వారికి తీర్పు తప్ప మరొకటి లేదు. And today, man who refused to walk in the light of Christ, you have spurned mercy, so there's nothing left but judgment. That's all. ఈ దినమున క్రీస్తు యొక్క వెలుగులో నడుచుటకు తిరస్కరించిన మనిషికి నీవు కనికరాన్ని నిరాకరించావు కాబట్టి నీకు తీర్పు తప్ప మరొకటి మిగిలి ఉండదు. అంతే. Right, left side is the only one you can go to, and you make your choice. కుడి ఎడమ ప్రక్కల మాత్రమే ఉన్నవి. నీవు వెళ్ళటానికి ఒకటి. నీ తీర్మానము నీవు చేసుకో. Now, we see before the great awful night come that Israel was commanded, we've already taken that, of killing the lamb. భయంకరమైన రాత్రి రాకమునుపు ఇశ్రాయేలుకు ఆజ్ఞ ఇవ్వబడినట్లు మనం చూస్తున్నాము. మనకెప్పుడు అది జరిగినది, గొర్రె పిల్ల చంపబడుట. God was bringing His church into the Exodus to bring it out of Egypt into the promised land. I like that. దేవుడు ఆయన సంఘాన్ని నిర్గమలోనికి, ఐగుప్తు నుండి బయటికి తెచ్చుటకు, వాగ్దాన భూమిలోకి తీసుకుని వచ్చుటకు దేవుడు చేసి ఉన్నాడు. నేను దాన్ని ఇష్టపడుతున్నాను. They were going over to possess the land. God gave them the land, and yet it was all fenced in with big, great buildings and fences and walls around Jericho. The church could run races around it. వారిక్కడ దేశమును స్వాధీనం చేసుకుంటానికి వెళ్ళుచున్నారు. దేవుడు వారికి ఆ దేశాన్ని ఇచ్చి ఉండెను. అయినను అవన్నీ పెద్ద పెద్ద భవనాలతోనూ కంచెలతోనూ కంచెవేయబడి ఉన్నవి. ఎరికో చుట్టూన్న గోడలు, దాని చుట్టూ రథాలు పరుగులు తీయగలవు. And just think of that, yet God said, I'll give it to you. It's yours. But they had to clean up. Clean it up. దాన్ని ఆలోచించి, అయినను దానిని నేను మీకు ఇచ్చున్నాను, అది మీది. అయితే వారు దానిని పరిశుభ్రపరచుకోవాలి, పరిశుభ్రము చేయాలి. And that's what God has did today. He's given every one of you, it wants it, the baptism of the Holy Ghost. But you got to go and possess it, that's all. Find out the differences and tear down the walls and get started in there and get it. అదే ఈ రోజు దేవుడు చేసినది. అది ఎవరు కావాలని కోరారో వారందరికీ పరిశుద్ధాత్మ బాప్తిస్తాన్ని ఆయన ఇచ్చాడు. అయితే నీవు లోపలికి పోవాలి, స్వతంత్రించుకోవాలి. అంతే. వ్యత్యాసాల కొరకై పోరాడి గోడలు విరిగొట్టాలి, బయలుదేరి దాన్ని తీసుకునాలి. So the pastor said, it's not for us today, just walk out on the passage. Mother said, I'll run you away from home, go out on the passage. నీవు చెప్తావు, పాద్రి గారు చెప్పారు ఇలాగు, ఈ దినానది మనకు కాదు అని. కొద్దిగా ముందుకు సాగిపోయి దాన్ని దాటిపో. తల్లి చెప్తుంది, నేను నిన్ను ఇంట్లో ఉండి వెడగొడతాను అని. నేరుగా ముందుకు వెళ్లి అది దాటిపో. Husband said, I'll leave you, go out on the passage, that's all. Got to go and possess it, that's all. భర్త అంటాడు, నేను నిన్ను వదిలివేస్తాను, నేరుగా ముందుకు వెళ్లి అది దాటిపో. అంతే. ముందుకు వెళ్లవలసి ఉన్నది, దాన్ని స్వాధీనం చేసుకోవలసి ఉన్నది. అంతే. Divine healing for every one of you. Every one of you sitting here tonight with cancer, heart trouble, whatever it is, God has given the promise. And it's yours, but you have to go and possess it.
దైవిక స్వస్థత మీలో అందరికీ, ఇక్కడ ఈ రాత్రి కూర్చున్న మీ అందరికీ, క్యాన్సర్తో ఉన్నవారికి, గుండె జబ్బుతో ఉన్నవారికి, అది ఏమైనప్పటికీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అది నీది. అయితే నీ వెళ్లి స్వాధీనపరచుకోవలసి ఉన్నది. ఇప్పుడు నువ్వు చెప్తావు, సరే అంత బాగా నాకు అనిపించట్లేదు, అదేమి చేయదు, వాగ్దానం నీది, నీకు దేవుడిచ్చున్నాడు. Just go out there and slay Philistines from one side to the other and take out all the Havites and Amorites, just kill them out. Go on in, take it. God said it's yours, go get it. లోపలికి వెళ్లి ఒక ప్రక్క నుండి మరొక పక్కకు ఫిలిష్తులను చంపు, హెవ్వీలను, అమోరీయులను బయటికి తీసి వారిని చంపు, లోపలికి వెళ్లి స్వాధీనము చేసుకో. దేవుడు చెప్పాడు, అది నీది, వెళ్ళు, అది తీసుకో. But he didn't say, now I'll go and sweep it all out and build you up some nice cities and set you down on easy street. He doesn't do that way. అయితే ఆయన ఈ విధముగా చెప్పలేదు, ఇదిగో నేను లోపలికి వెళ్లిపోయి అదంతా తుడిచివేసి మీకు నేను అందమైన పట్టణాలు కట్టి సులభమైన వీధుల్లో మిమ్మల్ని కూర్చునబెడతాను అని ఆయన చెప్పలేదు. ఆయన ఆ విధముగా చేయడు. He gives it to you and you got something to do. He's good enough to give you the land, said he'll help you and be with you, go take it. ఆయన నీకు అది ఇచ్చి ఉన్నాడు, నీవు ఒకటి చేయవలసి ఉన్నది. ఆయన నీకు దేశాన్ని ఇచ్చుటకు ఎంతో మేలు చేసి ఉన్నాడు. ఆయన నీకు సహాయము చేసి నీతో ఉంటానని చెప్పబడి ఉన్నది. వెళ్లి తీసుకో. And if you're sick tonight, crippled, blind, deaf, dumb, whatever you are, go take it. God said it was yours. It's your possession. God gave it to you. ఏ రాత్రి నీవు వ్యాధితో ఉండినా, కుంటివానిగా, గుడ్డివానిగా, చెవిటివానిగా, మూగవానిగా ఎలాగైనా నీవు ఉండినా, వెళ్ళు, అది తీసుకో, అది నీదేనని దేవుడు చెప్పి ఉన్నాడు. అది నీ యొక్క స్వాస్థ్యము, దానిని దేవుడు నీకు ఇచ్చున్నాడు. He told him that he would give him that land, send an angel before him to take care of the way, bring him into the place where it was. ఆయన వారికి ఆ దేశాన్ని ఇచ్చేదనని వారికి చెప్పాడు. మార్గమందు వారిని భద్రత తీసుకుని అది ఎక్కడున్నదో ఆ స్థలానికి వారిని తీసుకుని వెళ్ళే కొరకై వారికి ముందు ఒక దేవదూతను పంపియున్నాడు. Look at them spies when they went over. Here comes 10 of them back, said, oh, we can't do it, it's impossible. While we're scientists and we've looked the thing over, it's scientifically impossible, we can't do it. ఆ వేగులు వారు ఎక్కడికి వెళ్లారు చూడు. ఇక్కడ 10 మంది తిరిగి వచ్చి, ఓ, మనం అది చేయలేము, అది అసాధ్యం. ఎందుకని? మేము విజ్ఞాన శాస్త్రజ్ఞులము, మేము అక్కడ విషయము చూచాము, శాస్త్రరీత్యా అది అసాధ్యము, మేమది చేయలేము. But there was two fellows, one of them named Joshua and one named Caleb. They wasn't looking at what the scientific side was, they was looking to what God said we can do it. And that's right. And they brought back some evidence that it was a good land. అయితే అక్కడ ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరి పేరు యెహోషువ, ఒకరు కాలేబు. వారైతే శాస్త్రీయ పద్ధతిని వారు చూచట్లేదు. దేవుడు ఏమని చెప్పాడో అది వారు చూచుచున్నారు. మనమది చేయగలము అని చెప్పారు. అది మంచి దేశమని ఒక రుజువును వారు వెనుకకు తెచ్చారు. I'm so glad of that evidence, aren't you? That is a good land just above us, and we're on our road tonight. Hallelujah. ఓ రుజువును బట్టి నేనెంతో ఆనందంగా ఉన్నాను. మరి మీరు? మనకు పైన మంచి దేశం ఉన్నది. ఈ రాత్రి మనము మన రహదారి పైన ఉన్నాము. హల్లెలూయా. All right. Here it was now just before redemption. God required the children of Israel that they be sure to be protected, to kill this lamb and to put the blood on the lintel, the top of the door like this, and each post. మంచిది. ఇక్కడే వారు ఉన్నారు. కొంచెము విడుదలకు ముందు దేవుడు ఇశ్రాయేలు ఆ గొర్రె పిల్లను చంపవలని కోరుతున్నాడు. వారు భద్రతలో ఉన్నారని నిశ్చిత కొరకు తలుపు ద్వారబంధపు పైకమ్మికి, నిలువు కమ్మికిని రక్తమును పొయ్యమని, ఈ విధముగా ప్రతి కమ్మికి. And they were to go in and eat this lamb, every bit of it. Notice all the lamb, not just part of it, every bit of it is to be eaten. వారు లోపలికి వెళ్లి ఈ గొర్రె పిల్లను, దాని ప్రతి ఒక్క ముక్కను తినవలెను. గమనించు, గొర్రె పిల్ల అంతా దానిలో కొంత భాగము కాదు, దాని యొక్క ప్రతి ముక్కను భుజింపవలెను. Some people say, I'll just take this part. Now, I believe this part, but you've got to take it all. Every bit of it. కొందరంటారు, నేను ఈ భాగాన్ని మాత్రమే తింటాను, నేను ఈ భాగాన్ని మాత్రమే నమ్ముతాను. అయితే నీవు అదంతా నీవు తినవలసి ఉన్నది, దానిలోని ప్రతి ముక్క. So I
believe he was wounded for our transgressions, but by his stripes I don't know about it. నీవు చెప్తావు, ఓ ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని నమ్ముతున్నాను అని. అయితే ఆయన పొందిన దెబ్బల చేత దాన్ని గురించి నాకు తెలియదు. We want it all. Every bit of it is to be eaten, all of it. Some of it gets tough, but we have to eat it anyhow. God said so. అది అంతా మనకు కావలసి ఉన్నది. దానికి ప్రతి ముక్క తినవలసి ఉన్నది. అది అంతా అందులో కొంత గట్టిగా ఉంటున్నది. అయితే మనం అది తినవలసి ఉంటున్నది. ఏ విధముగానైనా ఆ విధంగానైనా దేవుడు చెప్పియున్నాడు. Notice the 10th verse. Now, and ye shall let nothing of it remain until morning, and that which remains until the morning shall burn with fire. ఇప్పుడు 10వ వచనము గమనించు. ఉదయ కాలం వరకు దానిలోని దేదియు మిగిలింపకూడదు. ఉదయ కాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. And now, none of it is to remain. Everything. Now he said, when you eat it, don't eat it raw or sodden, but you must eat it well cooked. Now, I like that. అందులో ఏది విడవకూడదు. ప్రతిది ఆయన చెప్పాడు. మీరు దానిని తిన్నప్పుడు పచ్చిగానున్నదైనను ఉడకనదైనను తినకూడదు. అయితే బాగా ఉడికిన దానినే మీరు తినవలెను. నేను అది ఇష్టపడుతున్నాను. People trying to eat the Word of God and they take it like it was raw, chew on it and spit on it and everything else. Oh, I just can't take it. I can't stand it. It isn't cooked done enough. That's all. దేవుని వాక్యాన్ని ప్రజలు తినడానికి ప్రయత్నం చేస్తారు. అది పచ్చిగా ఉన్న దానిని తీసుకుంటానికి ఇష్టపడతారు. చప్పరిస్తారు. దానిపై ఉమ్మి వేస్తారు. ప్రతిదీ చేస్తారు. నేనది తీసుకోలేను, దానికి నిలబడలేను అని చెప్తారు. అది సరిగా ఉడకలేదు. అది అంతే. He said, cook it with fire. Fire represents the Holy Ghost. You get God in your heart first, He'll cook it for you. That's right. Cook it out, done, seasoned, then it tastes good. ఆయన చెప్పాడు, అగ్నితో దాన్ని కాల్చవలను. నిప్పు పరిశుద్ధాత్మక పులిక. మొదట నీవు దేవుని నీ హృదయంలోనికి స్వీకరించాలి. అది దానిని నీకై ఉడకబెడుతున్నది. అవునది నిజం. దాన్ని ఉడకనీయవలెను సంపూర్తిగా. ఆ తర్వాత అది రుచిగా ఉంటున్నది. Now you can't stand off like this outside and say, oh, I don't know whether it's for me or not. That might be for days gone by. Just get the Holy Ghost first and watch what divine healing means to you then. బయట విధముగా నీవు నిలబడి చెప్పలేవు, ఓ అది నాకో కాదో నాకు తెలియదే, గతించిన దినాలకు సంబంధించినదేమో అది. మొదట పరిశుద్ధాత్మను పొందుకు. ఆ తరువాత దైవిక స్వస్థత ఏదో నీకు అర్థమవుతుంది. Look what heartfelt religion means to you then when you got the Holy Spirit here to cook the lamb as it comes. Amen. చూడు, అలాంటప్పుడు హృదయ కదలిక భక్తి అనగా అర్థమేదో చూడు. గొర్రెపిల్ల వచ్చినప్పుడు దానిని ఉడకబెట్టుటకు పరిశుద్ధాత్మ నువ్వు పొందినప్పుడు. ఆమేన్. That's right. Cook the lamb first, and you have to have fire to cook it with. It should be roasted. Oh my, that's when it's good. అవునది నిజం. మొదటి గొర్రెపిల్లను ఉడకబెట్టు. దానిని ఉడకబెట్టుటకు నీకు అగ్ని కావలసి ఉన్నది. అది కాల్చవలసి ఉన్నది. అప్పుడు అది రుచిగా అవుతున్నది. Roasted. It just burns out all the... I was standing here not long ago by a big smelter, and I noticed how hot that fire was. And it just cooked and cooked and cooked. దాన్ని కాల్చు, అన్నిటినీ అది కాల్స్తుంది. కొద్ది కాలం క్రితమే నేను ఇక్కడ నిలబడి ఉన్నాను, పెద్ద కొలిమి దగ్గర. ఆ అగ్ని ఎంత వేడిగా ఉన్నదో నేను గమనించాను. అది అలా ఉడికిపోయినది. And as it hotter it got, the dross in the metals in the gold all come to the top and it skimmed it off. అది వేడికి కొలది లోహంలోనున్న బంగారంలోనున్న మస్టు మురికంతా అంతా పైకి వస్తుంది. వారు అది చిలకరిస్తారు. And it heats the fire a little hotter, this smelter, and then when it's boil more, they get some more different stuff, pyrite and stuff out of it. వారు మంటను కొలిమిలో కొద్దిగా ఇంకా ఎక్కువ చేస్తారు, వేడి చేస్తారు. అది ఇంకా ఎక్కువ మరిగితే వారు ఇంకా మరొక దాని నుండి అగ్నిశిలను వారు తీస్తారు. The first come up was the dirt, like dirt and mud. The next come up was ores, like something no good, some quicksilvers and all these things. They come up and skim that off. మొదట పైకి వచ్చేది మురికి,
మట్టి మురికిలాంటిది. తర్వాత పైకొచ్చున్నది కొన్ని ముతక లోహములు, ఉపయోగము లేనివి. అవి ఒక విధమైన రాలిపోయే వెండి. అది చిలుగుట వలన ఇవన్నీ వస్తవి. Went on down, right down, the last thing they took out of it was pyrite. That's fool's gold. ఇంకా లోపలికి వెళితే దానిలో నుండి వారు బయటకు తీయనది పైరైట్, అగ్నిశిల. అది మోసం చేసే బంగారం. You know, there's a lot of things and people that try to fool one another when you're a Christian or acting like it anyhow, see? But you just let the Holy Ghost sort of boil it out, takes all the fool's gold out of you, too. నీవు క్రైస్తుడైపోయిన తర్వాత ఒకరినొకరు బుద్ధిహీనులుగా చేసుకునుట, లేక నకిలీలుగా అనేకులు తెలుసుకుంటారు తెలుసా? అలాగైనా నటిస్తారు, ఎలాగైనా నటిస్తారు. గమనించారా? అయితే పరిశుద్ధాత్మ ప్రతిదీ మరగబెట్టని నీలో నుండి నకిలీ బంగారాన్ని తీసివేయని. Fool's gold. Many people go out west and they find some of it and they think, oh, they struck a gold mine. It shines better than gold does. But it's fool's gold. It has got no value to it. నకిలీ బంగారము. అనేక మంది పశ్చిమ దిశకు వెళ్తారు, కొద్దిగా అది కనుగొంటారు. వారు అనుకుంటారు బంగారపు గని వారు త్రొక్కారనుకుంటారు. అది బంగారము కంటే బాగా ప్రకాశిస్తున్నది. అది నకిలీ బంగారము, దానికి విలువ ఉండదు. And now they cook that and you skim it all off and just keep cooking it until it's pure gold, boiled down to nothing but 100% gold. ఇప్పుడు వారు దాన్ని ఉడకబెడతారు, దానంతా చిలకరిస్తారు. అది అలాగే ఉడుకుతూ ఉంటున్నది. 100 పాళ్ళు స్వచ్ఛమైన బంగారముగా మరుగు వరకు అది ఉడుకుతూ ఉంటుంది. That's the way God does in His church. Pours the Holy Spirit on and cooks down in there till He throws out all the worldliness and the differences and the selfishness and all of this. So He just boils it out of every individual that will come to Him. Amen. ఆ విధముగా అయిన సంఘములో దేవుడు చేయును. దానిపై పరిశుద్ధాత్మను కుర్బరించి సమస్త లోకాన్ని, స్వార్థత్వాన్ని, తారతమ్య విభేదాలను ఇదంతా కూడా ఆయన బయటకు త్రోసివేయ వరకు ఉడకబెట్టును. ఆయన ఎద్దుకు వచ్చు ప్రతి ఒక్క వ్యక్తిలో నుండి ఆయన ఉడకబెట్టును. ఆమేన్. Now, then you can eat it. Here's another beautiful thought here on the 11th verse. అటు తర్వాత నీవది తినగలవు. ఇక్కడ మరొక మనోహరమైన తలంపు 11వ వచనము. And thus shall you eat it with your, listen to this, loins girded. I like that. Shoes on your feet, staff in your hand. You shall eat it in haste. It's the Lord's Passover. మీరు దానిని తినవలసిన విధమేదనిగా ఇది ఆలకించుడి. మీ నడుము కట్టుకొని నేనది ఇష్టపడుతున్నాను. మీ చెప్పులు తొడుక్కుని మీ కర్రలు చిత్తపట్టుకుని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. I like that. While you're eating, be ready to go. That's the issue. నేను దాన్ని ఇష్టపడుతున్నాను. మీరు భుజించున్నప్పుడు వెళ్ళుటకు సంసిద్ధంగా ఉండండి. అది పుట్టుక. Let's turn over to Ephesians, about the 6th chapter of Ephesians, and look in here what Paul said about get the church ready. 6th chapter of Ephesians, beginning at the 14th verse of the 6th chapter. మనం ఎఫెస్సీ త్రిపుదాము. 6వ అధ్యాయం ఎఫెస్సీ సంఘం యొక్క సంసిద్ధతను గురించి పౌలు ఇక్కడ ఏమని చెప్పాడో చూడు. ఎఫెస్సీ 6వ వచనం, 6వ అధ్యాయము 14వ వచనము ఆరంభము నుండి. Stand therefore, having your loins girded about with truth, having on the breastplate of righteousness, your feet shod with the preparation of the gospel of peace. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. And above all things, take the shield of faith, wherewith you shall be able to quench the fiery darts of the wicked, and take the helmet of salvation and the sword of the Spirit, which is the word of God. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు
రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. See Paul dressing up a man for the battlefield, for the march. చూశారా, యుద్ధమందు సాగిపోవునప్పుడు యుద్ధ రంగము కొరకు ఒక మనుషుడికి పౌలు వస్త్రధారణ చేయుచున్నాడు. God, in beginning at delivering of Israel, He said, now you want to get ready for the march. When you come out of the blood, put on your shoes, gird up your loins, get your staff in your hand, and get ready for the call. I like that. ఆరంభములో దేవుడు ఇశ్రాయేలు విడుదల చేయనప్పుడు ఆయన చెప్పియున్నాడు, నీవు సాగిపోవటకు సంసిద్ధపడవలసి ఉన్నది. నీవు రక్తము కిందకి వచ్చినప్పుడు నీ చెప్పులు తొడుక్కో, నీ నడుము కట్టుకో, నీ కర్ర చేతపట్టుకో, పిలుపుకు సంసిద్ధపడు, నేను దాన్ని ఇష్టపడుతున్నాను. A man now, when he comes into Christ, he gets his gospel shoes on to preach the gospel. The helmet of salvation on, the breastplate of righteousness girds up his loins. ఇప్పుడు ఒక మనుష్యుడు క్రీస్తులోనికి వచ్చినప్పుడు అతడు తన సువార్త చెప్పులు తొడుక్కోవాలి. సువార్త ప్రకటించుటకు రక్షణ శిరస్త్రానమును, నీతిని మైమరువు నడుము కట్టుకొని. These are usually in the old soldiers, when they put on those ornaments of war, they had a big belt that buckled it together, holding over their loins these shields to keep the enemy's spears off. సహజంగా పాతకాలపు సైనికులు యుద్ధ ఆభరణాలు వారు ధరించిన తర్వాత వారు పెద్ద దట్టి పెట్టుకుంటారు, వారు అది కలిపి పెట్టుకుంటారు. శత్రువు బల్లెము తగలకున్నట్లు ఈ డాలును వారు నడుమునకు కట్టుకుంటారు. What a real lesson that is to us. And when the loins begin to get weak, hang down, the shield, they tighten up on the belt, bring them up tight again. ఎటువంటి నిజమైన పాట మనకు అది, వారి నడుము బలహీనపడి డాలు క్రిందకు చారుతున్నప్పుడు వారి నడుము గట్టిగా సరిచేసుకుంటారు, పైకి తెచ్చి మరలా తగిలించుకుంటారు, బిగించుకుంటారు. What a perfect picture today when you begin to feel like you're slacking. The devil says, there's no use. Reach down and tighten up the belt a little bit. Pull up the sword a little tight in the hand and go forward. I like that. Be ready for the march. నీవు కృంగుతున్నట్లుగా నీవు భావించినప్పుడు ఈ దినమున నీకు ఎంతటి సంపూర్ణమైన చిత్రమవుతుంది అది, లేక దానివల్ల లాభము లేదు అని అనినప్పుడు క్రింద కొంగి కొద్దిగా నీ దట్టిని బిగించు, చేతిలో కొద్దిగా బిగిస్తూ ఖడ్గాన్ని లాగు, ముందుకు సాగు, నేను దాన్ని ఇష్టపడుతున్నాను, సాగిపోటుకు సంసిద్ధపడు. Every man walking under that blood that night was commanded to stay there, not go out until the orders come to march. ఆ రాత్రి ఆ రక్తముకి నడుస్తున్న ప్రతి మనిషికి ఆజ్ఞ ఇవ్వబడినది, అక్కడే ఉండిపోవాలని, సాగిపోవటానికి ఆజ్ఞ వచ్చే వరకు బయటకు వెళ్ళకూడదని. And every man that's born of the Spirit of God comes into Christ, has everlasting life, puts on his shield, his breastplate, standing ready and forbidden to leave until orders to march. దేవుని ఆత్మల జన్మించిన ప్రతి మనుషుడు క్రీస్తులోకి వచ్చి ఉన్నాడు, నిత్య జీవాన్ని కలిగి ఉన్నాడు. అతని డాలును మైమరువను ధరించి నిలబడి ఉన్నాడు. ఆజ్ఞ ఇయ్యబడే వరకు ముందుకు వెలుటకు నిషేధించబడ్డాడు. Oh, isn't it marvelous? Aren't you glad you got it all harnessed up tonight, you soldiers? ఓహో, అదెంతో అద్భుతకరమైనది కాదా? సైనికులైన మీరు ఈ రాత్రి మీరంతా జీరా ధరించినందుకు ఆనందంగా లేదా? Used to have a song leader at the tabernacle. A theme song was "The fight is on, O Christian soldiers, face to face in stern array, with armor gleaming, color streaming, the right and wrongs engaged today. The fight is on, but be not weary. Be strong and in His might hold fast. If God be for us, His banner over us, we'll sing the victor's song at last." మందిరములో పాటలు నాయకుడు ఈ పాటను కలిగి ఉంటాడు. మా యొక్క భావన గీతిక, ఓ క్రైస్తవ సైనికులారా, యుద్ధము జరుగుతుంది, భీకరముగా ముఖాముఖిగా బారులు తెరియున్నారు. తలుక్కుమను సర్వాంగ కవచాలతో, రంగురంగుల బారులతో, మంచి చెడులు
ఈ దినాన పోట్లాడుతూ ఉన్నవి. యుద్ధము జరుగుతుంది. అయితే అలసిపోవద్దు. ఆయన బలమైన భద్రతలో బలశాలిగా ఉండు. దేవుడు మన పక్షమున ఉండగా ఆయన పతాకం మనపై ఉంటే చివరకు విజయ గీతగా మనం పడుతాము. Many of them old saints has gone to the grave, but one of these days, yonder in the new world, when they come forth into the promised land, the banner of the cross will be over us and we'll sing the victor song. అనేకమైన వృద్ధులైన భక్తులు సమాధి యొద్దకు వెళ్లిపోయారు. అయితే ఈ దినములలో దూరానున్న కొత్త ప్రపంచములో వాగ్దాన భూమిలోకి వారు వచ్చినప్పుడు శిలువ పతాకము మనపైన ఉంటున్నది. విజయ గీతము మనం పడుతాము. When we said at the wedding supper that night around the table, that great table may be 100,000 miles long with the blood-washed saints sitting around there. I want to go down on the table and shake hands with every one of them. Amen. Just shouting. ఆ రాత్రి పెళ్లి విందులో బల్ల చుట్టూ మనం కూర్చొని, ఆ పెద్ద బల్ల బహుశా 100,000 మైళ్ళ దూరముంటున్నది. రక్తముతో కడుగుబడిన భక్తులు అక్కడ చుట్టూ కూర్చుంటారు. నేను ఆ బల్ల దగ్గరికి వెళ్లి వారిలో ప్రతి ఒక్కరిని కరస్పర్శ చేసి ఆమేన్ పెద్దగా కేకవేస్తాను. You want to hear me shout? Wait till you get over there. Watch me. I ain't big enough yet for this. నేను కేక వేయటం మీరు వినాలని ఉందా? నేనెక్కడికి చేరే వరకు వేచి ఉండండి. నన్ను గమనించుడి. ఇంకా అందుకొరకై నేను సరిపడలేదు. But notice, on the march now. Get ready. We're going. అయితే గమనించుడి. ఇప్పుడు సాగిపోవుట సంసిద్ధపడుడి. మనం వెళుతున్నాము. Here's a sad picture before we get over to a regular lesson. It's found in the 38th verse. There, listen, and a mixed multitude went up with their flock. ఇక్కడ ఒక విషాదకరమైన చిత్రం మన యొక్క యథాతథ పఠానికి మనము వెళ్ళకముందు 38వ వచనములో మనము కనుగొంటాము. విను, అనేకులైన అన్య జనుల సమూహము మిశ్రిత జనము బయలుదేరెను వారి మందలతో. That's where Israel made a mistake. The supernatural had been done, and unconverted people followed because of the supernatural. Finally got them into trouble. అక్కడ ఇశ్రాయేలు పొరపాటు చేసినది. అతీతమైనది ఒకటి జరిగినది. అతీతమైన దాని కొరకై మార్పు లేని జనులు బయలుదేరిరి. చివరికి వారు ఇబ్బందులు పడిపోయిరి. And on down, we'll notice here about the 42nd verse. In the 43rd verse, the Lord speaking to Moses said that no one but those who were sacrificed could eat the sacrifice of it, but those who were circumcised. No strangers, no outsiders, no one should take it but those who are circumcised. ఇంకా ముందుకు వెళితే ఇక్కడ మనము గమనిస్తున్నాము 42-43 వచనాలలో యెహోవా మోషేతో మాట్లాడుతూ, అన్యుడెవడను దాన్ని తినకూడదు, లేక సున్నతి పొందిన వాడైతేనే తినవచ్చును. అన్యుడెవడను బయట వారెవ్వరను సున్నతి పొందినవాడు తప్ప మరెవరూ తినకూడదు. And what a disgrace that we have today, in this day, beloved friends, that when in the church, everybody that belongs to the church takes communion. And that's wrong. Only those who are redeemed, that's all who are worthy. ఏ దినాన ఈ దినం మనకున్నది ఎంతటి హీనమైనది. ప్రియ స్నేహితులారా, సంఘములో ఉన్న అందరూ, సంఘానికి సంబంధించిన అందరూ సహవాస భోజనపు ఆరాధన తీసుకుంటారు. అది తప్పు. ఎవరైతే విమోచింపబడ్డారో వారే యోగ్యులు అవుతారు. Isaiah spoke and said, the tables of the Lord will be full of vomit. Said, who shall I teach doctrine? Them that are weaned from the breast. యెషయా చెప్పాడు, ప్రభు యొక్క బలలన్నీ వాంతితో నిండియుండును. ఇంకా చెప్పాడు, వారికి ఎవరికి విద్య నేర్పుదును? తల్లి పాలు విడిచిన వారికా, చన్ను విడిచిన వారికా? Said precept must be upon precept, line upon line, here a little and there a little, and hold fast to that what's good. ఇంకా చెప్పాడు, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట, మరియు మేలైన దానిని చేపట్టుడి. God speaking, knowing that the day that we're living in, that
the church would be so politically till they let every sane people come in. Long as they had their name on the church book, they were members, they taken communion. దేవుడు మాట్లాడుతున్నాడు, మనము జీవిస్తున్న దినమును ఎరిగి ఉన్నవాడై సంఘము ఎంతగానో రాజకీయంగా ఉండునని, ప్రజల్లోకి ఏదైనా వచ్చుటకు అనుమతించునని సంఘ పుస్తకములో వారి పేరున్నంత కాలము వారు సభ్యులే, వారు సహవాస భోజనములో పాలు పొందుతారు. And then the Bible said, he that eats and drinks is unworthy is guilty of the body and the blood of the Lord. St. John 13th chapter, Jesus speaking. బైబిల్ తెలుపుతున్నది, ఎవడు అయోగ్యముగా తిన్నునో లేక త్రాగునో ప్రభు యొక్క శరీరమును గుచ్చి రక్తమును గుచ్చి అపరాధియగును. యోహాను 13వ అధ్యాయంలో యేసు మాట్లాడుతున్నాడు. 2 Corinthians 11th chapter, Paul said years later that he that eats and drinks this unworthily shall be guilty of the body and the blood of the Lord. Let a man examine himself, he says before take. I'm quoting scripture. That's right. 2 కొరింథీ 11వ అధ్యాయంలో సంవత్సరాల తర్వాత పౌలు మాట్లాడుతున్నాడు, అది ఎవరైతే అయోగ్యముగా తిని ఏది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరాన్ని గుచ్చి రక్తాన్ని గుచ్చి అపరాధియగును. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకుననిమ్ము. అతడు తీసుకునక ముందు అతడు చెప్తున్నాడు, నేను లేఖనమును నిర్వచిస్తున్నాను. అవునది నిజం. He that eats and drinks unworthy eats and drinks damnation to himself, not discerning the Lord's body, and for this cause many are sick and weakly among you, and many sleep. Be sure that you're standing right with God. ఎవరైతే అయోగ్యముగా తిని త్రాగుతాడో తనకు శిక్షావిధి పొందుటకే అతడు తిని త్రాగుచున్నాడు. ప్రభు శరీరమని వివేచింపకుండా ఎందుచేత మీలో అనేకులు రోగులను బలహీనులు అగుచున్నారు, అనేక మంది నిద్రిస్తున్నారు. దేవుని దగ్గరే నీవు నిలబడి ఉన్నావని నిశ్చయించుకో. Here it is in the shadow that no one but the circumcised, no matter how loyal he was, how much he helped the Jewish church, he had to be a proselyte, had to be a real circumcised believer before he could take the communion or eat the Passover. Oh, how far we got off the line today. ఎక్కడిది ఛాయ, అది సున్నతి పొందిన వారు తప్ప మరొకరికి కాదు. అతడెంత నమ్మకస్తుడైనను, ఎంతగా అతడు యూదా సంఘానికి సహకరించిన వాడైనప్పటికీ అతడు అన్యుడే అవుతాడు. సహవాస భోజనము తీసుకునక ముందు అతడు నిజమైన సున్నతి పొందిన విశ్వాసి కావలసి ఉన్నది. ఎక్కడ గీత వరకు మనం వచ్చాము ఈనాడు? Now, let's go quickly then. And God brought them out tonight. We're turning now to the 13th verse of the 14th chapter. ఇప్పుడు మనం త్వరగా వెళ్దాము. తరువాత ఈ రాత్రి దేవుడు వారిని బయటకు తీసుకుని వచ్చాడు. మనం ఎప్పుడు 14వ అధ్యాయం 11వ వచనం యొద్దకు తిరుగుతున్నాము. God gave them the pillar of fire to go before them. I think they had a picture here tonight, and I say it was reverent. To my honest opinion, while we're here in this group tonight, I believe that is with us tonight. This same pillar of fire that led the children of Israel is going before us, performing the same signs and wonders. వారికి ముందుగా వెళ్ళటానికి దేవుడు వారికి అగ్నిస్తంభాన్ని ఇచ్చున్నాడు. ఆ రాత్రి ఇక్కడ ఆ పటము వారి యొద్ద ఉన్నదని అనుకుంటున్నాను. ఈ రాత్రి నేను గౌరవంగా చెప్తున్నాను, ఈ రాత్రిలో ఈ గుంపులో మనమున్నప్పుడే నా విధేయత నమ్మకము, ఈ రాత్రి అది మన మధ్య ఉన్నదని నా యొక్క నమ్మకము. ఇశ్రాయేలును నడిపించిన ఆ అగ్నిస్తంభమే మనకు ముందుగా వెళ్ళుచు అవే అద్భుతాలు సూచికలు జరిగించుచున్నది. And any teacher here or scholar of the Bible knows that the angel that followed Israel and guided them to the promised land was the angel of the covenant, which was Jesus Christ. ఇక్కడ ఉన్న ఏ బైబిల్ ఉపాధ్యాయుడు కాని పండితుడు కాని ఇశ్రాయేలు వెంబడించి వాగ్దాన భూమికి వారిని నడిపించిన ఆ దేవదూత ఎవరినది తెలుసు. అది నిబంధన దూత, అది యేసుక్రీస్తే. And today, Jesus Christ, the same yesterday, today, and forever, is falling before this group that you want to call holy rollers, if you want to, are going on, leading from victory unto victory. Praise God. ఏ దినమున యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములు ఒక్కటే రీతిగా ఉండి, మీరు అనుకున్నట్లయితే
పిలిచే పరిశుద్ధ గుండ్రాళ్లకు ఈ గుంపు ముందు వెంబడిస్తున్నాడు. మంచిది, వెళ్ళుచు విజయము నుండి విజయానికి నడిపించుచున్నాడు. దేవునికి స్తోత్రం. In their nations in their days they were despised and hated and rejected and turned down by the nations and called everything. So is it today with the true believer. వారి యొక్క దినాలలో, వారి దేశాలలో వారు తృణీకరింపబడి, విసర్జింపబడి, దేశాల వలన తిరస్కరించబడి, రకరకాలుగా పంపించబడ్డారు. ఈ రోజు అంతే నిజ విశ్వాసి. You in your churches, you know, when you take a stand for Christ and speak for truth, the whole church says, look at him, he's lost his mind, he's gone crazy. మీకు తెలుసా, మీ సంఘాలలో క్రీస్తు కొరకు మీరు నిలబడి సత్యం మాట్లాడితే సంఘమంతా చెప్తారు, అతని వైపు చూడు, అతడు మతిపోగొట్టుకున్నాడు, అతడు పిచ్చివాడైపోయాడు. చూస్తున్నారా? Don't pay no attention to that. Come on. You're all armored up now. The blood's going before you. The Holy Spirit leading you. Just keep moving. Don't pay no attention to what nobody tells you. Look straight to Calvary and march on. Beautiful type. ఎటువంటి సమ్మతిని దానికి వద్దు, ముందుకు సాగు. ఇప్పుడు నీవు ఆయుధధారివై ఉన్నావు. రక్తము నీ ముందు వెళ్ళుచున్నది. పరిశుద్ధాత్మ నిన్ను నడిపించుచున్నాడు. అలాగే ముందుకు సాగు. ఎవరేది చెప్పినా దానిని నీవు సమ్మతింపకు. కలువరి వైపు చూడు, ముందుకు సాగు. అందమైన పోలిక. Now, they had come out to the God, and now notice, blood redemption brought them out of Egypt. Now, they had to have something else now to take them on over into the land. వారు బయటికి వచ్చారు. ఎప్పుడు గమనించు, రక్తం యొక్క విమోచన ఆ ఎగిప్తులో నుండి వారిని బయటికి తెచ్చినది. ఇప్పుడు వారు ఒకటి ఆ దేశంలో తీసుకోవలసి ఉన్నది. Now they're just beginning to start. They come out, been circumcised, come under the blood, and on the march. వారు అప్పుడే ప్రయాణమయ్యారు. వారు సున్నతి పొందిన వారై రక్తము కిందకి వచ్చి బయటికి వచ్చి నడవలసి ఉన్నది. Now they got up to something. They was going along there, knowing that they passed from death unto life, know they had eternal life. ఇప్పుడు వారు ఒకదానికై నిలబడ్డారు. వారు మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నారని ఎరిగి వారెక్కడ ఒంటరిగా వెళ్ళుచున్నారు. వారు నిత్య జీవము కలిగి ఉన్నారని తెలుసుకున్నారు. But here they are coming up now, and difficult begins to rise. Here comes Pharaoh's army pursuing them to take them. Trouble set in. అయితే వారెక్కడ వస్తున్నారు. కష్టాలు ఎదురవుట మొదలైనవి. ఇక్కడ ఫరో సైన్యము వారిని వెంటాడుతూ వారిని పట్టుకుంటానికి వచ్చుచున్నది. ఇబ్బంది వారికి వచ్చేసినది. Listen, God is our refuge, our strength, a very present help in time of trouble. Oh, I hope you see this. Here it is. విను, దేవుడు మన ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలము నమ్ముకొనదగిన సహాయకుడు. ఓహో, మీరేది చూశారా అనుకుంటున్నాను. చూశారా? అది అక్కడే ఉన్నది. No, listen, 13th verse now. And Moses said unto the people, fear ye not. I love that. After Jesus rose from the dead, his words were constantly, fear not. అయితే ఆలకించు. ఇప్పుడు 13వ వచనము. అందుకు మోషే, భయపడికుడి అని ప్రజలతో చెప్పాను. నేను దాన్ని ప్రేమిస్తున్నాను. యేసు మృతువులను లేచిన తర్వాత ఆయన మాటలు నిరంతరము భయపడవద్దు అని. That's what the trouble of the church today is. Scared to death you're going to make a failure. How can you fail when you're in Christ? అదే ఈ రోజు సంఘముతో ఉన్న ఇబ్బంది. మరణమంతగా భీతిని కలుగు చేస్తున్నది. నిన్ను ఓడిపోవు అనిగా చేస్తున్నది. నీవు క్రీస్తులో ఉన్నప్పుడు ఏ విధంగా నీవు ఓడిపోతావు? You can't fail. You got everlasting life. All demons in hell can't shake you. You got everlasting life. Jesus said so. So don't be scared of failure. నీవు ఓడిపోలేవు. నీవు నిత్య జీవాన్ని కలిగి ఉండవలసి ఉన్నది. యేసు ఆ విధముగా చెప్పాడు. కాబట్టి అపజయాన్ని గురించి భయపడవద్దు. You say, well, I'm afraid I'll get fanatic. I'd rather have a little fanaticism and sit still and do nothing. I sure would. నేను మూఢభక్తి కలిగిన వాడిని అయిపోతున్నానని భయపడుతున్నాను అని నీవంటావు. నేను ఊరికే కూర్చుని
ఏమి చేయకుండా ఉండుట కంటే కొద్దిగా ముడుద కలిగి ఉండుట నాకు మంచిది. నేను నిజంగా అలా ఉంటాను. A man is going to do something, is told about Ballard that a fellow come to get a job from him, and he said, sign your name here. He took his pencil to sign. He said, where's your razor at? He said, don't make no mistakes. He said, I can't use you. You ain't going to do nothing. ఎక్కడే ఉన్నా బలాడ్ని గుర్చి చెప్పబడినది. అతని యుద్ధ ఒక ఉద్యోగం పొందుటకు వచ్చిన ఒక అతను అడిగాడు, నీ సంతకము చేయి అని అడిగాడు. సంతకము చేయుటకు తన పెన్సిల్ తీసుకున్నాడు. అతను అడిగాడు, తులుపు పెట్టేది ఎక్కడా? అతడు చెప్పాడు, నేను తప్పులు చేయను అన్నాడు. ఇతడన్నాడు, నేను నిన్ను వాడుకోను, ఎందుకంటే నీవేం చేయలేవు అని. That's right. If you don't make no mistakes, you're not doing nothing. Let's go, brother. Be up and going. అవునది నిజం. నీవు ఎలాంటి తప్పులు చేయవు, నీవు ఏదీ చేయలేవు. వెళ్ళిపోదాం సహోదరుడా, పైకి వెళ్ళు. వెళ్ళి All right, long fellow there, tell me not in mournful numbers, life is but a empty dream, and the soul is dead that slumbers, and things are not what they seem. అక్కడ లాంగ్ ఫెల్లో చెప్పినది నేను ఇష్టపడతాను. జీవితం వట్టి కలకాక మరొకటి కాదని విషాదకరమైన కావ్యంతో చెప్పకు. నిద్రిస్తున్న వారి ఆత్మ చనిపోయినది, అగుపించేవన్నీ వాస్తవాలు అనుకోకు అని నాకు చెప్పకు. But yes, life is real and life is earnest, and the grave is not its goal. Dust hours to dust return, it's not spoken of the soul. అవునని చెప్పు. జీవితం వాస్తవం, జీవితం ఏకాగ్ర చిత్తము, సమాధి దాని అంతము కాదు. నీవు మన్నే కనుక నీవు మన్నైపోదువు. అది ఆత్మను గుర్చి పలకబడినది కాదు. Let us be up and doing with our hearts burning inside. Be not like dumb driven cattle, be a hero. ఏ విధినైనా ఎదుర్కొని గుండెతో మనమక్కడ ఉండి చేయుదము. తరోబడిన పశువు వలె మోగవయుండకు, పోరాటములో విరుడవయుండు. Don't wait for people to persuade you to Christ. Stand like a man or a lady and accept Him and walk forward in victory. Amen. That's what God wants. Rugged, ready soldiers. నిన్ను క్రీస్తు కొరకు బ్రతిమలాడే వారి కొరకు ఎదురు చూడకు. ఒక పురుషుని వలె ఒక స్త్రీ వలె నిలబడు. ఆయన్ను అంగీకరించుము. విజయముతో ముందుకు నడవు. ఆమేన్. అదే దేవుడి కోరునది, కరుకైన సంసిద్ధులైన సైనికులు. You might not weigh 105 pounds, but you can still be ruddy, brother, and full of power. If you'll just let God have His way. నీకు ఒకవేళ 105 పౌండ్లు బరువు కాకపోవచ్చును నీవు, అయితే నీవింకా కరుకుగా ఉన్నావు. సహోదరుడా, నిండు బలముతో నీవున్నావు. దేవుడు ఆయన మార్గాన్ని ఇచ్చుటకు నీవు అనుమతివ్వు. I've seen men that weighed 200 pounds didn't have an ounce of man in them. That's right. 200 పౌండ్ల బరువున్న పురుషులను నేను చూశాను. అయితే వారిలో ఏ ఒక్క ఔన్సు పురుషత్వము లేదు, పురుషుడు లేడు. అవునది నిజం. All right. Notice, Moses said unto the people, fear not, stand still and see the salvation of the Lord. మంచిది, గమనించు. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. That's good. Just march on. Don't get scared about nothing. If you accept Christ as your Savior, go on. Brother Brown, I want the baptism of the Holy Ghost. Just keep moving. Don't fear. అది మంచిది. ముందుకు సాగు. దేని గురించి భయపడకు. నీవు క్రీస్తుని రక్షణగా స్వీకరిస్తే సాగిపో. సహోదరుడు, పరిశుద్ధాత్మ బాప్తిసం నాకు కావాలి. ముందుకు సాగు, భయపడవద్దు. You say, I'm sick now, Brother Brown. I can't go much farther. Don't worry. Just keep moving on. See the salvation of our Lord. Accept it. Just move on. సహోదరుడు, నేను జబ్బుగానున్నాను, నేనిక ముందుకు సాగలేకనున్నాను అంటావు. భయపడవద్దు, ముందుకు సాగు. ప్రభు రక్షణ చూడు, అంగీకరించు, ముందుకు సాగిపోవు. How's it going to be? The doctor turned me down. The fellow done the best he could, but God hasn't done His best yet. Let's try. అది ఎలాగ జరుగుతుంది? వైద్యుడు నన్ను వదిలివేశాడు. అతడు చేయగలిగినంత అతడు చేశాడు. అయితే దేవుడు తన గొప్పది చేయలేదు. అవును. Just a moment. Listen at Him now. All the Lord which He will show unto you today for the Egyptians, the assayers, the truth, the troublemaker. ఒక్క నిమిషము, అతను చెప్పినది విను. మంచిది. ప్రభువు మీకు చూయించిన దినమును ఐగుప్తుల కొరకు అశ్షూరీయులు,
ఇబ్బందులు కలుగు చేయవారు వారు. Say, Brother Branham, if I could just quit smoking, if I could just lay down drinking, if I could just quit my stealing, if I could just quit my doing this, that, and the other. Don't worry, just walk on. God will take care of the rest of it. ఇలా అంటావు, సోదరుడు అబ్రహాం, నేను పొగ త్రాగుట మానుకున్నట్లయితే, నేను మద్యపానం సేవించుట ప్రక్కన పడేస్తే, నేను నా దొంగతనాన్ని మానుకుంటే, నేను ఇది అది మరేదో చేయుట నిలుపు చేస్తే అలసిపోవద్దు. అలా నడు, మిగతాదంతా దేవుడే జాగ్రత్త తీసుకుంటాడు. If I know I could do it, Brother Branham, I'd accept Christ right now. Don't you worry, move on. Just go on. You'll see the salvation of the Lord. సోదరుడు అబ్రహాం, అది నేను చేయగలనని ఎరిగితే, ఇప్పుడే క్రీస్తుని నీవు స్వీకరిస్తున్నాను, ఇప్పుడే నేను క్రీస్తును స్వీకరిస్తాను, నీవు భయపడవద్దు, కదలిపో, అలా ముందుకు నడు, ప్రభు రక్షణ నీవు చూస్తావు. For the Egyptians who you have seen today, you shall see them again no more forever. Amen. So it'll be settled after a while. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. ఆమేన్. అది జరగబోతున్నది కొద్దిసేపట్లో. The Lord shall fight for you, and you shall be a holder of peace. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరికయే ఉండవలెను. And the Lord said unto Moses, Wherefore criest thou unto me? Speak to the children of Israel that they go forward. I like that. అంతలో యెహోవా మోషేతో, నీవు ఎలా నాకు మొరపెడుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము, నేనది ఇష్టపడుతున్నాను. Don't try to say, well, I joined the church 10 years ago, Brother Branham. I've been a good, faithful member. That's fine. I appreciate that. But let's move on tonight. God's moving on. సరే, 10 సంవత్సరాల క్రితము నేను సంఘములో చేరాను సహోదరు బ్రహ్మాం. నేను మంచి నమ్మకమైన సంఘ సభ్యుడును అని చెప్పడానికి ప్రయత్నించుకు, అది మంచిదే, నేను దాన్ని శ్లాఘిస్తున్నాను. అయితే ఈ రాత్రి ముందుకు సాగుదాం, దేవుడు కదలచున్నాడు. The people today here, they go back, they say, well now, science. 150 years ago, there was a science in France that said if a man ever went the terrific speed of 30 miles an hour, gravitation take him off the earth and he'd be gone. ఈ దినాన ప్రజలు ఇక్కడ వెనుకకు వెళ్లిపోయి, సరే, 150 సంవత్సరాల క్రితము విజ్ఞాన శాస్త్రం ఉన్నది. ఫ్రాన్స్ లో విజ్ఞాన శాస్త్రం చెప్తుంది, ఒక మనుష్యుడు 1 గంటకు 30 మైళ్ళ భీకర వేగంతో వెళ్లిపోయింటే అతడు భూమి మీద నుండి భూమి ఆకర్షణ శక్తిని తప్పుకుంటాడు, అతడు అయిపోతాడు. 30 miles an hour. It's going about 1,600 miles an hour now. You know the science refer back to that fellow. He was all right in his day, but they're living in another day. That's right. గంటకు 30 మైళ్ళు. ఇప్పుడు అతడి గంటకు సుమారు 1600 మైళ్ళు వెళుచున్నాడు. విజ్ఞాన శాస్త్రము ఆ వ్యక్తి యొక్క వివరణ ఇచ్చుట నీవెన్నడూ వినలేదు. అతని దినాన అతడు బాగానే ఉన్నాడు, అయితే వారు మరి యొక్క దినాన జీవిస్తున్నారు. అవునది నిజం. But we preachers, oh no, divine healing. Now let me see what St. Moody, Finney, Knox, Calvin, some of them said about it. They were all right in their days, but we're moving on, going forward. We got something else. అయితే బోధకులమైన మనము, ఓ దైవిక స్వస్థత లేదా, భక్తులైన మోడీ, ఫిన్నే, నాక్స్, కాల్విన్ మొదలగు వారందరూ దాని గురించి ఏమని చెప్పారో ఇప్పుడు నన్ను చూడని, వారి యొక్క దినాలలో వారు పర్వాలేదు, అయితే మనము సాగిపోతున్నాము, ముందుకు వెళ్ళుచున్నాము, మనకు ఒకటి కావలసి ఉన్నది. Jesus said in the parable there, the sower, when the sower went forth and sowed seed, and the enemy come around and sowed some weeds in the wheat. He said, let them grow together. అక్కడ విత్తువాడు ఉపమానంలో యేసు చెప్పాడు, విత్తువాడు వెళ్లి విత్తనాలు విత్తాడు, శత్రువు లోపలికి వచ్చి గోధుమల్లో నాచులు విత్తినది. ఆయన అన్నాడు, రెంటినీ కలిసి ఎదగనీయుడి. You're always pointing how wicked the world's are getting, but you fail to see how powerful the churches are getting. At the same time, she's rising up, standing on her feet. దుష్టులు ఏ విధముగా ఎదుగుతున్నారా అని నీవు ఎల్లప్పుడూ గుర్తు చేస్తుంటావు. అదే సమయంలో సంఘం ఎంత బలంగా ఎదుగుతూ ఉందా అని నీవు చూడలేకపోతున్నావు. ఆమె పెరిగి పొలములో నిలబడి ఉన్నది. Well, she's a little flock. But brother, God's with her, and she's going to triumph just as certain as Christ rose from the dead. Amen. అది ఆమె చిన్న మంద. సహోదరుడా, దేవుడు ఆమెతో ఉన్నాడు. క్రీస్తు
మృతుల నుండి లేచుట ఎంత నిశ్చయమో అలాగు ఆమె జయసూచికము చేయనే ఉన్నది. ఆమేన్. God's church shall never fail. The gates of hell shall not prevail against it. Shall they be against it, but they cannot prevail. The church is going to triumph through the blood of Jesus Christ to the victory march. దేవుని సంఘం ఎన్నడూ ఓడిపోదు. పాతాళలోక ద్వారములు దాని ఎదురు నిలవలేరవు. దానికి వ్యతిరేక్తంగా వారు ఉంటారు. అయితే వారు దానిని జయించలేరు. యేసుక్రీస్తు రక్తము ద్వారా సంఘము జయఛాము చేయనే ఉన్నది. విజయ గీతము యుద్ధకు. I'm positive of this one thing, that God will have a church without spot, wrinkle, or blemish. Amen. I'm so happy about that. ఇదొకటి శక్యమైనదని నేను నమ్ముతున్నాను. మూఢత, మచ్చ లేక కలంకం లేని సంఘము దేవునికి ఉన్నది. ఆమేన్. దాన్ని గురించి నేను ఎంతగానో సంతోషంగా ఉన్నాను. Now, if I am in that church, amen. Brother Brown, how do you get into it? By letter? No. How do you get into it? By birth. Born into it. నేను ఆ సంఘములో ఉంటే, ఆమేన్. సహోదరు అబ్రహాం, అందులోనికి నీవు ఎలా చేరావు? అక్షరము ద్వారా కాదు. అందులోకి నీకు ఎలా చేరుతావు? జన్మ ద్వారా, అందులో జన్మించడం ద్వారా. I've been in the Branham family it'll be 45 years. The 6th day of this coming April, they never did ask me to join their family. I was born to Branham. I'll always be a Branham. నేను బ్రెన్హామ్ కుటుంబంలో ఉన్నాను. అది 45 సంవత్సరాలు. రాబోతున్న ఏప్రిల్ 6వ దినానికి వారి కుటుంబంతో చేరమని వారు ఎన్నడూ నన్ను అడగలేదు. కనుక బ్రెన్హామ్గానే జన్మించాను. నేను ఎప్పుడు బ్రెన్హామ్గానే ఉంటాను. I was born a Christian in Jesus Christ. I'll be a Christian because God has ordained it so by election. He called us to the grace of His own beloved Son. We accepted Him and got eternal life. యేసుక్రీస్తులో నేను క్రైస్తవుడిగా జన్మించాను. నేను క్రైస్తవునవుతాను. ఎందుకనగా ఏర్పాటు బట్టి దేవుడు అలాగు నిర్మించాడు. ఆయన సొంత ప్రియ కుమారుని ద్వారా ఆయన మనలను పిలిచాడు. మనం ఆయన్ను అంగీకరించాము. నిత్య జీవమును కలిగి ఉన్నాము. By one handshake, by one membership, by one letter, by one Spirit, we're all baptized into one body, Jesus Christ, and there become fellow citizens of the kingdom. ఒక్క కరస్పర్శ ద్వారా, ఒక్క సభ్యత్వము ద్వారా, ఒక్క ఉత్తరము ద్వారా, ఒక్క ఆత్మ వలన మనమందరము యేసుక్రీస్తులోకి ఒక్క శరీరంలో